ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎన్నడూ లేని విధంగా గత 7 నెలల్లో ఏపీకి కేంద్ర సహకారం అందించిందని చెప్పారు. సీఎం చంద్రబాబు కృషితోనే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులతో జల్ జీవన్ మిషన్ లో 15,000 కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నారు. చంద్రబాబు విజ్ఞప్తితో ఆ పథకాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించిందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు నిధుల సమీకరణకు అడ్డంకులుగా మారాయన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటున్నాం, మన ప్రజలు తీర్పిచ్చారనేది మన వరకు తెలుసు. డావోస్లో కూడా ఆయన చేసినటువంటి తప్పుల గురించి ప్రస్తావించుకుంటున్నారనంటే ఎంత భారీగా నష్టాలుగా చేశారనేది ఒకసారి గుర్తించాలి. అయినా సరే పట్టు వదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా చిన్న పరిశ్రమలైనా పెద్ద పరిశ్రమలైనా కంట్రీ హెడ్స్తో మాట్లాడినా అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసంతో నేను మీకు అండగా ఉంటాను, మీకు ఎలాంటి పర్మిషన్స్ కావాలన్నా ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలన్నా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి నేను మీకు సహకారం చేస్తూనే ఉంటానని చెప్పి బలంగా వాళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తూ ఎన్నో కంపెనీలు ఈరోజు ఇక్కడికి రావడానికి సుముఖంగా ఉన్నాయనంటే దానికి కారణం మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, వీళ్ళందరి తాలూకా నాయకత్వంలో ఏర్పడినటువంటి ఒక కాన్ఫిడెన్స్ అన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళందరి తాలూకా సహకారంతో 7 నెలల్లో జరగరాని పనులు, జరగలేవు అన్నటువంటి పనులు కూడా ఈరోజు సాధించి తీర్చాం. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినటువంటివి. ఒక పక్కన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలతో పాటు ఈ రాష్ట్రాన్ని కూడా దేశంలో ఒక నంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలి. ఆ టాలెంట్ మన రాష్ట్రంలో ఉందని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఇంకా భవిష్యత్తులో కూడా మంచి నిర్ణయాలతో ముందుకు నడవబోతున్నారు. ఈరోజు 7 నెలల పరిపాలన బడ్జెట్ కూడా ఏదైతే ఉందో దానికి అనుకూలంగా, దానికి మరింత విశ్వాసం తోడు చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ కూడా మనకు రావడం అనేది చాలా శుభసూచకమైనటువంటి విషయం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. వికసిత్ భారత్ 2047 అనేది కేవలం నరేంద్ర మోదీ గారి తాలూకా లక్ష్యమో ప్రభుత్వం తాలూకా లక్ష్యం కాదు, ప్రతి ఒక్కరి తాలూకా లక్ష్యమై ఉండాలి. $3 ట్రిలియన్ ఎకానమీ నుంచి $5 ట్రిలియన్ ఎకానమీగా మనం తయారు కావాలి. ప్రపంచంలోనే 5వ పెద్ద దేశంగా మనం ఉన్నాం, ఆర్థిక దేశంగా. 3వ స్థాయికి మనం వెళ్ళాలని ఒక లక్ష్యంతో మనం చేస్తున్నాం. ఈ లక్ష్యాలన్నీ కూడా మనం చేరుకోవాలనంటే ఇందులో అందరి తాలూకా పార్టిసిపేషన్ ఉండాలి. అదే మన ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా మంత్రం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న విధంగా ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేసి భారతదేశం తాలూకా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. దానికి అనుగుణంగా ఈరోజు చక్కనైనటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేశారు. దీని తాలూకా లాభం ఒక పక్కన భారతదేశం అంతా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్తో బడ్జెట్లో ఉన్నటువంటి ఎన్నో అంశాలు మనకు ఉపయోగపడబోతున్నాయని కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఒక మంచి టీం ఏర్పడింది. మన బీజేపీ, జనసేన, టీడీపీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈరోజు ఒక మంచి రిప్రజెంటేషన్ ఉంది, మంచి అవకాశం ఉంది. అలాగే గుంటూరుకి చెందినటువంటి ఎంపీ ఈరోజు ఒక మంచి కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మా కొలీగ్గా అక్కడ ఉన్నారు, మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఆయన కూడా టెలికమ్యూనికేషన్స్కి ఈరోజు సహాయక మంత్రిగా ఉన్నారు. అందులో కూడా మీకు చెప్పాలంటే మొన్ననే బిఎస్ఎన్ఎల్కి సంబంధించి 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రాఫిట్స్లోకి వచ్చింది.